అధికార పక్షానికి నిద్రలేపే పరీక్ష, ప్రతిపక్షాలకు పునర్జన్మ ప్రయోగం. తెలంగాణ రాజకీయాల్లో మరో మహాసమరానికి తెరలేచింది. వచ్చే మార్చిలో జరగనున్న 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పోరు ఇప్పుడే రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తుంది. హస్తం పార్టీ కైవసం చేసుకోవాలని ఉవ్విల్లూరుతూ ఉంటే, గులాబీ దళం పూర్వ వైభవం కోసం సర్వశక్తులా ఒడ్డుతుంది. దూకుడు మీదున్న కమలనాథులు కమలం జెండా పాతి తీరాలని కసితో ఉన్నారు. మరి ఈ హై వోల్టేజ్ పాలిటిక్స్ లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి? విద్యావంతులైన ఓటర్లు ఎవరి పట్టం కట్టబోతున్నారు? అసలు ఈ రణరంగంలో తెర వెనుక నడుస్తున్న అసలు డ్రామా ఏంటి? తెలంగాణ రాజకీయ యావానికపై మరో మహాసంగ్రామానికి తెరలేచింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ముగియనున్న 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల కోసం ప్రధాన పార్టీలు ఇప్పుడే పావులు కదుపుతున్నాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానాలపై సార్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 3వ వారంలోనే ఓటర్ల నమోదు ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో శిబిరాలు అలర్ట్ అయ్యాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ కోల్పోయిన వైభవాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ తహతహలాడుతున్నాయి. మరోవైపు దూకుడు మీద ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా జెండా పాతి తీరాలని కసితో ఉంది. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ఇప్పటి నుంచే ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. కాలం ఎవరికోసమూ ఆగదు కాబట్టి నాయకులు సమయాన్ని వృధా చేయడం లేదు. పదవుల కోసం జరిగే ఈ వేటలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో కాలమే నిర్ణయించాలి. రాజకీయ రంగంలో ఈ పోరు నానాటికి రగులుతూనే ఉంది. సొంతగడ్డపై పట్టును మరింత పదిలం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఢిల్లీ వేదికగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు సాగింది. నల్గొండ స్థానం కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి రేసులో ముందున్నారు. పటేల్ రమేష్ రెడ్డి, చెనగాని దయాకర్తో పాటు పలువురు సీనియర్లు టికెట్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక రాజధాని హైదరాబాద్ స్థానంలో సామ రామ్మోహన్ రెడ్డితో పాటు గౌరీ సతీష్, హర్షవర్ధన్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్థానిక శ్రేణుల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ నివేదిక సిద్ధం చేస్తున్నారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కాబట్టి ఆశావాహులు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న వారికే బీఫామ్ కేటాయించాలని హస్తం పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. నాయకుల మధ్య పోటీ తీవ్రరూపం దాల్చడంతో అసలు అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠగా మారింది. వరుస పరాజయాలతో ఆత్మరక్షణలో పడిన గులాబీ పార్టీకి ఈ ఎన్నికలు పునర్జన్మలాంటివి. ఈసారి గ్రాడ్యుయేట్ పోరు ద్వారా పూర్వ వైభవాన్ని సాధించాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉద్యోగులు, విద్యావంతులు అధికంగా ఉండే హైదరాబాద్ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. సర్వీస్లో ఉన్న ఉదయనాథ్తో పాటు అల్లీపురం వెంకటేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నల్గొండ బరిలో పిడుగుల రాకేష్ రెడ్డి, వాసుదేవరెడ్డి టికెట్ ఆశిస్తూ గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ క్యాడర్ను సమయత్తం చేసే పనిలో గులాబీ బాస్ నిమగ్నమయ్యారు. ఓయూజేఏసీ నాయకులు కూడా ప్రధాన పార్టీల టికెట్ల కోసం గట్టిగా లాబీయింగ్ నడుస్తున్నారు. ఓటముల బాధలో ఉన్న గులాబీ పార్టీకి ఈ ఎన్నికలు కఠిన పరీక్షగా మారాయి. నేతల మధ్య సమన్వయం కుదిర్చి సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం కేటీఆర్కు పెద్ద సవాల్గా మారింది. గెలుపు కోసం గులాబీ శిబిరం సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కమలదళం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది. టీచర్ ఎమ్మెల్సీలతో పాటు కీలక లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. హైదరాబాద్ స్థానం నుంచి మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు ఎన్వి సుభాష్ టికెట్ రేసులో గట్టిగా నిలిచాడు. ఆయనతో పాటు సారంగాల అమర్నాథ్, వెంకట్రెడ్డి కూడా అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. నల్గొండ స్థానం నుంచి కాసం వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి తదితరులు పోటీకి సై అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తొందరపాటు లేకుండా ఆచితూచి అడుగులు వేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్లు కేవలం గెలిచినంత మాత్రాన ఇక్కడ నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని ఓట్లుగా మలుచుకోవడానికి కమలనాథులు వినూత్న ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వడానికి బీజేపీ శ్రేణులు సర్వసిద్ధమవుతున్నారు.
ఈ త్రిముఖ పోరులోకి ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ కూడా అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది. జనరల్ సెక్రటరీ సుంకరి భుజంగరావును బరిలోకి దించి సంచలనం సృష్టించాలని ఆ సంఘం యోచిస్తుంది. ఇప్పటికే ఒక టీచర్ ఎమ్మెల్సీని కలిగి ఉన్న ఆ సంఘం గ్రాడ్యుయేటర్ల ఓట్లను కూడా తమ వైపు మళ్లించుకోవాలని ప్రణాళికలు వేసింది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ల నమోదుపై విస్తృత అవగాహన కల్పిస్తుంది. ఈ ఎన్నికలు కేవలం శాసనమండలి స్థానాల భర్తీ మాత్రమే కాదు, ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు అద్దం. కాంగ్రెస్ పాలనను నిలదీయడానికి ప్రతిపక్షాలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి. మునుముందు జరగబోయే రాజకీయ పరిణామాలకు ఈ ఎన్నికలు ఒక దిక్సూచిగా నిలవనున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపించే రాజకీయ నాయకుల మాటలను పట్టభద్రులు ఏ మేరకు నమ్ముతారో వేచి చూడాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవబోయే అభ్యర్థుల ఎంపికే ప్రధాన పార్టీలకు అసలైన అగ్ని పరీక్షగా మారింది. కేవలం పార్టీల బలమే కాకుండా అభ్యర్థి వ్యక్తిగత, చదువుకున్న యువతతో ఉండే సంబంధాలు ఫలితాలను శాసించనున్నాయి. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగాల భర్తీ, ఆర్థిక ఇబ్బందులపై పట్టుభద్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చర్చ నడుస్తుంది. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్లుగా సమస్యలను పరిష్కరిస్తామని హామీలిచ్చే నాయకుల కంటే ఆచరణలో చేసి చూపించేవారే ముఖ్యమని ఓటర్లు భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా యువత చేసే రచ్చే ఇప్పుడు రాజకీయ పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. అధికార పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లను రాలిస్తాయా, లేక ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రజా సమస్యలు గెలుపును నిర్దేశిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రలోభాలకు లొంగకుండా విద్యావంతులు సరైన నిర్ణయం తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన నుంచి పోలింగ్ బూత్ స్థాయి నిర్వహణ వరకు ప్రతి అడుగు అత్యంత కీలకంగా మారనుంది. రాత్రికి రాత్రే సమీకరణాలు మారే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు తమ పావులు చాలా జాగ్రత్తగా కదుపుతున్నాయి. కాలం ఎవరికోసమూ ఆగదు కాబట్టి నాయకులు క్షణం కూడా వ్యర్థం చేయకుండా ప్రచార రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను శాసించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మాటల తూటాలు, వ్యూహాల ఎత్తుగడలు, టికెట్ల కోసం హైడ్రామా అన్నీ కలిపి తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరును రసాభాసగా మారుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పుంజుకుంటుందా, లేక బీజేపీ దూకుడుతో సంచలనం సృష్టిస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రలోభాలకు లొంగని విద్యావంతుల ఆలోచనలు ఏ పార్టీ తలరాతను మారుస్తాయో వేచి చూడాల్సిందే. రేపటి తెలంగాణ రాజకీయ గమనాన్ని శాసించే ఈ మహాసమరంలో అసలు విజయ్ ఎవరవుతారో తెలియాలంటే మార్చి వరకు ఉత్కంఠ తప్పదు.